ఫార్మా ఈ-రేజింగ్ కేసులో వివరాలను ఏసీబీ ఈడీకి అందజేసింది. ఆర్థిక శాఖ రికార్డ్స్, హెచ్ఎండీఏ చెల్లింపుల వివరాలు, ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ కూడా ఏసీబీ ఈడీకి అందజేసింది. ఫార్మా ఈ-కార్ రేసింగ్ కేసులో హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్లో ఏసీబీ కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ఏసీబీ కౌంటర్లో పేర్కొన్నారు. ఫార్మా ఈ-రేజింగ్ కేసులో వివరాలను ఏసీబీ ఈడీకి అందజేసింది. ఆర్థిక శాఖ రికార్డ్స్, హెచ్ఎండీఏ చెల్లింపుల వివరాలు, ఒప్పంద పత్రాలతో పాటు ఎఫ్ఐఆర్ కూడా ఏసీబీ ఈడీకి అందజేసింది. ఫార్మా ఈ-కార్ రేసింగ్ కేసులో హైకోర్టులో ఏసీబీ కౌంటర్ దాఖలు చేశారు. ఇక కౌంటర్లో ఏసీబీ కీలక అంశాలను ప్రస్తావించింది. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ఏసీబీ కౌంటర్లో పేర్కొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఫార్మా ఈ-రేజింగ్ కేసులో వివరాలను ఏసీబీ ఈడీకి అందజేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ఫార్ములా ఈ-కార్ రేసింగ్కి సంబంధించి కూడా కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే ఏసీబీ అధికారులు ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఈడీ అధికారులకు అప్పచెప్పారు. ఎఫ్ఐఆర్ కావచ్చు, అదేవిధంగా ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలని ఈడీకి అప్పచెప్పారు ఏసీబీ అధికారులు. అయితే ఆర్థిక శాఖ రికార్డులు కావచ్చు, హెచ్ఎండీఏ చెల్లింపులు, హెచ్ఎండీతో చేసుకున్న ఒప్పందాలు, ఇవన్నింటినీ కూడా ఎఫ్ఐఆర్ కాపీతో సహా ఈడీకి అప్పచెప్పింది. అయితే ఈ కార్ రేసింగ్లో కూడా ఈ కౌంటర్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. అంటే ఇప్పటికే కేటీఆర్ దీనికి సంబంధించి హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా హైకోర్టులో రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగానే తనపై కూడా కేసు పెట్టారంటూ కూడా హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా కౌంటర్ కూడా ఏసీబీ దాఖలు చేసిందని చెప్పొచ్చు. అయితే ఈ కౌంటర్లో కొన్ని కీలక అంశాలను కూడా ఏసీబీ హైకోర్టుకు అంటే అందజేసిందని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడంతో పాటు నేరపూరితమైన దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డాడని కూడా కౌంటర్లో పేర్కొన్నారు. అదేవిధంగా కేబినెట్ ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కేటీఆర్ ఆదేశాలతో కూడా ఈ చెల్లింపులు జరిగాయి. సుమారు 55 కోట్లు సంబంధించిన ఈ చెల్లింపులు జరిగాయని కూడా దీంట్లో కౌంటర్లో పేర్కొన్న పరిస్థితి. అదేవిధంగా ఎలాంటి అనుమతులు లేకుండా విదేశాలకు కూడా 55 కోట్లు తరలించారని కూడా ఈ కౌంటర్ దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొన్నది. అయితే దీంతో హెచ్ఎండీఏకి 8 కోట్ల నష్టం కూడా జరిగిందని కూడా పూర్తిగా దాంట్లో పేర్కొన్న పరిస్థితి ఉంది. అంటే అన్ని వివరాలతో కూడిన ఈ కౌంటర్ని ఏసీబీ అధికారులు అయితే దాఖలు చేశారు. ఈ క్రమంలో కూడా కేటీఆర్ ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేది కూడా దాంట్లో మెన్షన్ చేసిన పరిస్థితి. అంటే కేటీఆర్ వేసిన పిటిషన్కు ఎలాంటి అర్హత లేదనడం మాత్రం కరెక్ట్ కాదు అని కూడా ఏసీబీ స్పష్టం చేసిన పరిస్థితి. అయితే అధికారుల నుండి అనుమతి పొందిన తర్వాతనే కేటీఆర్ పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని కూడా ఏదైతే ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. రాజకీయ కక్షతో తనపై కూడా అధికారులు ఒత్తిడి చేస్తున్నారనడం మాత్రం కరెక్ట్ కాదని కూడా పేర్కొన్న పరిస్థితి. అయితే మున్సిపల్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు కూడా బిజినెస్ రూల్స్ని కూడా ఉల్లంఘించారని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలో కూడా ఎఫ్ఐఆర్కి సంబంధించిన ప్రక్రియ ఆలస్యం కావడంతో కూడా ఈ సంబంధించిన కేసును కొట్టేయాలని కూడా కేటీఆర్ హైకోర్టుకు వెళ్ళారని కూడా
చెప్పిన అంటే దాంట్లో మెన్షన్ చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా కేటీఆర్కి సంబంధించిన ఆ కేసుకు సంబంధించి కూడా ఏసీబీ హైకోర్టులో కౌంటర్ కూడా దాఖలు చేసిన పరిస్థితి. మొత్తానికి ఈ కేసుకు అంటే కేసుకు నమోదు చేయనున్న సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఆదేశాలు కూడా ఉన్నాయని కూడా పేర్కొన్న నేపథ్యంలో కూడా దీనికి అయితే ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్కి సంబంధించి అయితే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటారని చెప్పొచ్చు. దీని మీద ఏసీబీ కూడా విచారణ కోసం వేగవంతం చేసింది. ఈ క్రమంలో కూడా మంగళవారం వరకు కూడా దీనికి సంబంధించి ఏదైతే హైకోర్టు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని కూడా చెప్పింది. అయితే కేటీఆర్కి సంబంధించిన ఆయన ఏదైతే ఈ పిటిషన్కు సంబంధించి అర్హత లేదు, తాను ఎలాంటి అవకతవకలకు అవినీతికి పాల్పడలేదు, ఉద్దేశపూర్వకంగానే తనపై కూడా కేసు నమోదు చేశారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కొట్టేయాలంటూ కూడా హైకోర్టులో కేసు వేసిన నేపథ్యంలో కూడా దీనికి ఏసీబీ అధికారులు అయితే కౌంటర్ దాఖలు చేశారు. మరొకవైపు ఈడీకి దీనికి సంబంధించిన అంశాలని పూర్తిగా ఇటు ఎఫ్ఐఆర్ కావచ్చు, ఈ 55 కోట్లకు సంబంధించి ఫెమా ఉల్లంఘన ఇప్పటికే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఫెమా ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కూడా, ఎందుకంటే ఇప్పటికే హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి కూడా బ్యాంకు నుండి కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు లేకుండా ఫెమా ఉల్లంఘన కూడా పాల్పడ్డారంటూ కూడా ఈడీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారుల నుండి ఈడీ పూర్తి వివరాలను సేకరించి ఈ ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఏదైతే ఏసీబీ అధికారులు నమోదు చేసినటువంటి కేటీఆర్పై ఎఫ్ఐఆర్ కాపీని కేటీఆర్, అదేవిధంగా ఇటు అరవింద్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్తో పాటు హెచ్ఎండిఏ సంబంధించిన చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా ముగ్గురిపై కూడా కేసు నమోదు A1, A2, A3 కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా పూర్తి వివరాలు కూడా ఇటు ఈడీ అధికారులకైతే ఏసీబీ అధికారులు అందజేశారని చెప్పొచ్చు. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.